భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం నోట్ విడుదల చేసింది. కాగా ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాక్ సైన్యం కుటిల ప్రయత్నం చేసింది. గత రాత్రి జమ్మూ కశ్మీర్లోని సాంబా సెక్టార్లో భారీ కాల్పులకు తెగబడుతూ జైషే ఉగ్రమూకలను భారత్లో ప్రవేశపెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. దీంతో భారత్ భద్రతా బలగాలు పాక్ యత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. జైషే మహమ్మద్ ముష్కర్లను మట్టుపెట్టింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం 9 ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్లో ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రతిదాడికి ప్రయత్నించిన భారత్ వాయుసేన అన్ని క్షిపణులను నిలువరించింది. ఒక్కదానిని కూడా లక్ష్యానికి చేరనీయలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా S-400, బరాక్ 8 ఆకాశ్ క్షిపణుల్లో DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీలో సమన్వయంతో పనిచేశాయి. భారత్ కేవలం రక్షణతోనే ఆగలేదు. ప్రతి దాడిలో లాహోర్లోని చైనా సరఫరా చేసిన HQ-9 యూనిట్ను ధ్వంసం చేసింది. 2014 తర్వాత మోదీ ప్రభుత్వ హయాంలో దేశం సమగ్రంగా వాయుసేన సామర్థ్యాలను మెరుగుపరిచింది. భారత్లో ముఖ్యమైన ఆయుధాలు, టెక్నాలజీలను చూసుకుంటే 35,000 కోట్ల విలువైన S-400 ట్రైమ్స్ డీల్ 2018లో కుదుర్చుకోగా 3 యూనిట్లు ఇప్పటికీ చైనా, పాక్ సరిహద్దుల్లో పనిచేస్తున్నాయి. ఇవి ఈ రోజు జరిగిన పాక్ దాడిని బలంగా తిప్పికొట్టాయి. బరాక్ 8 క్షిపణుల కోసం 2017లో ఇజ్రాయెల్తో 20,000 కోట్ల ఒప్పందం జరిగింది. అలాగే ఆకాశ స్వదేశీ క్షిపణిలో DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీలు వాడుతున్నాం. 2024లో మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అమలైంది. ఇక ఆధునిక యుద్ధంలో భారత టెక్నాలజీలను చూస్తే లోయిటరింగ్ మ్యూనియేషన్స్ అంటే ఆత్మాహుతి డ్రోన్లను తొలిసారిగా ఉపయోగించారు. అలాగే ఇజ్రాయెల్ హరూబ్ డ్రోన్లో ఇప్పటి నుంచి భారతదేశంలో తయారవుతాయి. లాహోర్, కరాచీ వంటి నగరాల్లో పాకిస్తాన్ డిఫెన్స్ టార్గెట్లపై దాడులు చేశాయి. ఇక మోస్ట్ డేంజరస్ వెపన్స్ అయిన రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ హ్యామర్ క్షిపణులతో ప్రదర్శించిన దాడి సామర్థ్యాన్ని ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు నిపుణులు. అలాగే భారత వాయుసేన ఇప్పుడు ఒక టెక్నాలజీ ఆధారిత బహుళస్థాయి రక్షణ వ్యవస్థతో పనిచేస్తోంది. మెరసి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పుడు భారత్ ఆకాశాన్ని కాపాడటమే కాదు, ఆక్రమించగలదు కూడా అని చెప్పకనే చెబుతోంది.